ప్రవీణ్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసమందు గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. రవి ఏకాదశ వ్యయస్థానాలలో సంచరిస్తూ, కుజుడు దశమ ఏకాదశి స్థానంలందు, బుధుడు కూడా దశమ ఏకాదశి స్థానాల్లో, అలాగే గురువు ద్వితీయ స్థానమందు, శుక్రుడు వ్యయ జన్మస్థానాలందు, శని ఏకాదశమందు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానములందు సంచరించుట వల్ల ఈ రాశి వారికి ఈ మాసంలో దాదాపు అన్నీ అనుకూలంగానే జరిగే అవకాశాలు ఉందండి. వ్యాపార పరంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకొని అమలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అవి మీకు తక్షణమే మంచి ఆర్థిక ఫలితాన్ని ఇచ్చేలా ఉన్నాయి. అంటే మీరు తీసుకునేటువంటి ఆ కొత్త నిర్ణయాల వల్ల తక్షణం ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంది. అలాగే లావాదేవీలు అద్భుతంగా సాగటంతో మీకు ధనరాబడి అనేది విపరీతంగా ఉందండి. మీ మాట తీరులో నలగరిని ఆకట్టుకొని ముందుకు సాగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. విదేశీ వీసాల కోసం అప్లై చేసేవారు, అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వారికి ఈ నెలలో శుభవార్తలు వినిపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. విలువైన వస్తువులు, అలాగే ఆభరణాలు, వాహనాలు కొనేటువంటి వారికి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే పెట్టుబడుల విషయంలో తప్పుదారి పట్టించేటువంటి మీ చుట్టూ ఉన్న స్నేహితులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, అటువంటి వారి వల్ల ఇబ్బందులు ఎదురుపడేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఆ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. వారిపై ఓ కన్నేసి ఉంచడం కూడా చాలా వరకు మంచిది. ఉద్యోగస్తుల యొక్క ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తించి చాలా మీకంటూ ఒక స్థాయిని ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. చాలా మంచి సమయం కూడా ఇది. ముఖ్యంగా నెల ప్రథమార్థంలో, అంటే మొదటి 2 వారాలు కెరీర్లో చాలా వరకు ముందంజ వేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి చాలా వరకు అందిపుచ్చుకొని మీ ప్రతిభను నిరూపించుకోండి కూడా మీరు. ఎందుకంటే ఇట్లాంటి సమయం మళ్ళీ 4-5 నెలల తర్వాత కానీ రాదు మీకు. వృత్తి నిపుణులకు, సాంకేతిక వైద్య కళారంగాల వారికి చాలా వరకు పురోగతి కనిపిస్తూ ఉందండి. మీ స్థాయికి తగినటువంటి పురోగతి, అభివృద్ధి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రేమికుల మధ్య గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలు, మనస్పర్ధలు, విభేదాలు వంటివన్నీ కూడా సర్దుబాటు దిశగా వెళ్తాయి. అంటే ఆ గొడవలన్నీ నశించి ఒకరి మీద ఒకరు నమ్మకాలు పెంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా చిన్న అనారోగ్యం అనిపిస్తే కూడా వెంటనే తగు జాగ్రత్తలతో వైద్య సలహా మేరకు ఔషధాలు వంటివి తీసుకోవాల్సి వస్తుంది. మీరు ప్రతి వారం మంగళవారంలో దుర్గా అమ్మవారికి రాహుకాలంలో నిమ్మకాయ ఒప్పులో దీపాన్ని వెలిగించడం చాలా శుభ పరిణామాలకు దారితీస్తుందండి. కాబట్టి ఈ దీపారాధన అన్నది ప్రతి మంగళవారం కూడా మీరు ఒక 8 వారాలు చేస్తే మంచిదండి. మిగిలిన విషయాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఆదాయానికి లోటు లేదు. అయితే పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో స్నేహితులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, మిమ్మల్ని తప్పుదారి పట్టించే ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాదాపు మిగిలిన విషయాలంతా కూడా బాగుందండి. వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోలు మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.